ఒకసారి ఊహించండి, మీ దగ్గర జావా ఇంటర్వ్యూ నోట్స్ పీడీఎఫ్ అనే డాక్యుమెంట్ ఉంది. దాంట్లో హ్యాష్మ్యాప్, జేవీఎం, కలెక్షన్స్, మల్టీథ్రెడింగ్, స్ప్రింగ్ బూట్ వంటి 500 పేజెస్ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏఐని అడిగారు, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఎంత? చాలా మంది ఏమనుకుంటారంటే ఏఐ నేరుగా పీడీఎఫ్ చదివి ఆన్సర్ చెబుతుందని. కానీ నిజానికి ర్యాగ్లో అలా జరగదు. ముందుగా పీడీఎఫ్ని సిస్టంలో అప్లోడ్ చేస్తాం. జావా ఇంటర్వ్యూ నోట్స్ పీడీఎఫ్ ఈ పీడీఎఫ్ని చిన్న చిన్న పీసెస్గా విడగొడుతుంది. దీనిని చంకింగ్ అంటారు. ఉదాహరణకు, చంక్ 1 హ్యాష్మ్యాప్ బేసిక్స్, చంక్ 2 హ్యాష్మ్యాప్ ఇంటర్నల్ వర్కింగ్, చంక్ 3 హ్యాష్మ్యాప్ లోడ్ ఫ్యాక్టర్, చంక్ 4 హ్యాష్మ్యాప్ కొలిజన్. ఇలా పీడీఎఫ్ మొత్తం చిన్న చంక్స్ గా స్ప్లిట్ అవుతుంది. ప్రతి చంక్ ని ఎంబెడ్డింగ్ మోడల్కి పంపుతుంది. ఎంబెడ్డింగ్ అంటే టెక్స్ట్ ని నంబర్స్ గా మార్చడం. ఉదాహరణకు, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ 0.75 అనే సెంటెన్స్ 0.21, 0.67, 0.89 లాంటివి నంబర్స్ గా మారుతుంది. ఈ నంబర్స్ మీనింగ్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఎంబెడ్డింగ్స్ అన్నీ వెక్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అంటే ఇప్పుడు వెక్టర్ డీబీకి తెలుసు ఏ చంక్లో హ్యాష్మ్యాప్ ఉంది, ఏ చంక్లో జేవీఎం ఉంది, ఏ చంక్లో కలెక్షన్స్ ఉంది. ఇప్పుడు యూజర్ క్వశ్చన్ అడుగుతాడు, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఎంత? ఈ క్వశ్చన్ కూడా ఎంబెడ్డింగ్ గా కన్వర్ట్ అవుతుంది. వెక్టర్ డేటాబేస్ సిమిలారిటీ సెర్చ్ చేస్తుంది. క్వశ్చన్ ఎంబెడ్డింగ్ కి దగ్గరగా ఉన్న చంక్స్ ని వెతుకుతుంది. అప్పుడు హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ 0.75 అనే చంక్ దొరుకుతుంది. ఇప్పుడు ర్యాగ్ ఆ చంక్ ని తీసుకుని LLM కి పంపుతుంది. క్వశ్చన్, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఎంత? కాంటెక్స్ట్, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ 0.75. ఇప్పుడు మాత్రమే చాట్జీపీటీ లేదా జెమినీ ఆన్సర్ జనరేట్ చేస్తుంది. ఆన్సర్, హ్యాష్మ్యాప్ డిఫాల్ట్ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ 0.75. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆన్సర్ చాట్జీపీటీ ట్రైనింగ్ నుంచి రాలేదు, మీ పీడీఎఫ్ డాక్యుమెంట్ నుంచి వచ్చింది. అందుకే ఆన్సర్ యాక్యురేట్ గా వచ్చింది. అదే ర్యాగ్ మ్యాజిక్. ర్యాగ్ అంటే చాట్జీపీటీని స్మార్టర్ చేయడం కాదు, చాట్జీపీటీకి మీ డాక్యుమెంట్స్ చదివే పవర్ ఇవ్వడం. అందుకే బ్యాంకింగ్ అప్లికేషన్స్, కంపెనీ నాలెడ్జ్ సిస్టమ్స్, డాక్యుమెంట్ సర్చ్ ప్లాట్ఫామ్స్, ఏఐ అసిస్టెంట్స్, స్ప్రింగ్ ఏఐ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ర్యాగ్ ని ఉపయోగిస్తున్నాయి.